ఇక ఇటు అనకాపల్లిలోనూ టీడీపీ శ్రేణులు రోడ్డెక్కారు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించడంపై భగ్గుమంటున్నారు. జనసేన అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు టికెట్ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. పీలా గోవింద్ సత్యనారాయణకు టికెట్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేయించి గెలిపించుకుంటామని నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. ఎమ్మెల్యేగా ఉండాలి. ఈ నియోజకవర్గంలో ఒక కష్టానికి సుఖానికి కార్యకర్తలు ఎంత ఉన్నాయి, ఎవరైనా ఉన్నారంటే అది ఆయన పార్టీకి నేర్చుకున్న క్రమశిక్షణ నిబద్ధత. ఆయన వెనకాతల మనందరం ఆయనే ప్రాణంగా తిరుగుతున్నాం. ఇది మీ భవిష్యత్తు ఒకటే కాదు. అనకాపల్లిలో టీడీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. అనకాపల్లి ఎమ్మెల్యే సీటు జనసేనకు కేటాయించడంపై భగ్గుమంటున్నారు. జనసేన అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు టికెట్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. పీలా గోవింద్ సత్యనారాయణకు టికెట్ ఇవ్వకపోతే రెబల్గా పోటీ చేయించి గెలిపించుకుంటామని నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. తెలియజేసేది ఏంటంటే ఈ 5 సంవత్సరాలు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండాలి. ఈ నియోజకవర్గంలో ఒక కష్టానికి సుఖానికి కార్యకర్తలు ఎంత ఉన్నాయి, ఎవరైనా ఉన్నారంటే అది ఆయన పార్టీకి నేర్చుకున్న క్రమశిక్షణ నిబద్ధత. ఆయన వెనకాతల మనందరం ఆయనే. అనకాపల్లి టికెట్ను పీలే గోవింద్ సత్యనారాయణ ఆశించారు. అయితే ఉమ్మడిగా జనసేన టీడీపీ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ సీట్ని జనసేన అభ్యర్థి కొణతాలకు కేటాయించారు. దీంతో అక్కడ అసమ్మతి సెగలు రాజుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అనకాపల్లి తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా అసంతృప్తి జ్వాల పెరిగింది. టికెట్ల కేటాయింపులో భాగంగా ఈ సీటును జనసేనకు ఇస్తూ తెలుగుదేశం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మాజీ మంత్రి సీనియర్ నేత కొణతాల రామకృష్ణన్ తమ అభ్యర్థిగా జనసేన ప్రకటించింది. దీంతో అక్కడ గతంలో గెలిచి ఈసారి టికెట్ తనదేనని గట్టి నమ్మకంతో ఉన్న మాజీ ఎమ్మెల్యే పేలా గోవింద సత్యనారాయణ వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. కొద్దిసేపటి క్రితం అనకాపల్లి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి తప్ప పోటీ నుంచి ఉపసంహరించుకునే అవకాశమే లేదని కార్యకర్తలు ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇవ్వాలి. పార్టీ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వెయిట్ చూడాలని మాజీ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదేమైనా అసంతృప్తి పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా సీటు కావాలని కోరాల్సిన నేపథ్యంలో పొత్తుల భాగంగా జనసేనకు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. అక్కడ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణన్ డిక్లేర్ చేశారు. అయితే తెలుగుదేశం మాత్రం ఆ సీటు విషయంలో బలంగా ఉంది. అక్కడ స్థానిక ఈక్వేషన్స్ చూసినప్పటికీ కూడా గౌరవ సామాజిక వర్గానికి ఒక సీటు కావాలి, ఆ సీటు ఈ అనకాపల్లి అయి ఉండాలనేది స్థానికుల నుంచి వస్తున్న డిమాండ్. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు సీట్ ఇచ్చే విషయంలో కూడా కొంత అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతోంది మనకి. అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు అభ్యర్థుల ప్రకటన తర్వాత మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. దీని వెనకాల చాలా ప్రక్రియ, చాలా కసరత్తు జరిగిందని. సో అయినప్పటికీ ఈ స్థాయిలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. వీళ్ళకి సంబంధించి ఎట్లాంటి ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నాయి రెండు పార్టీలు కూడా? పొత్తుల విషయం ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పొత్తులు కానీ అభ్యర్థుల ప్రకటన విషయంలో చాలా ఆలస్యమైంది. కానీ ఎక్కడైతే అనకాపల్లి నుంచి టికెట్ ఆశిస్తూ ఇప్పటికే 6 నెలల క్రితం నుంచి ప్రచారాలను ప్రారంభించిన పేలా గోవింద్ సత్యనారాయణ తాజాగా వచ్చిన ప్రకటనతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఆయన ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థిగా గ్రామాలన్నీ తిరుగుతున్నారు. తన బలమైన అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. అటువంటి తరుణంలో తన స్థానంలో జనసేన పోటీ రావడం, అది కూడా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు స్థానం కల్పించడంతో పేలా గోవింద్ తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ఆయన వర్గం అయితే ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేయమని అడుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా అనకాపల్లి తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇది ఊహించిన పరిణామం. ఇక్కడ గ్రూప్ రాజకీయాలతో అసలే సతమతం అవుతుంటే ఇప్పుడు టికెట్ విషయంలో కూడా మరోసారి వాళ్లకు హ్యాండ్ ఇచ్చినట్టు అయింది. ఇది జీర్ణించుకోలేని విషయంగా స్థానిక తెలుగుదేశం నాయకత్వం చెప్తా ఉంది. అంటే ఇప్పుడు ఈయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? ఇతర పార్టీపై చూస్తున్నారా, లేకపోతే టీడీపీకి కొంచెం సమయం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? పేలా గోవింద్ సత్యనారాయణ పార్టీ మారే అవకాశం లేదు. ఆ కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీతోనే తమ రాజకీయాలను ముడిపెట్టుకుని ఉంది. పెందుర్తి ప్రాంతానికి చెందిన పేలా గోవింద్ గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఆసారి అనూహ్యంగా విజయం సాధించారు. ఇప్పుడు
పార్టీ మారే యోచనలో లేరు, కానీ పార్టీకి మాత్రం తన డిమాండ్ ను చాలా స్పష్టంగా చెప్పబోతున్నారు. వీలైనంత వరకు ఆ సీటు మార్పు ఉంటే ఆ మార్చే సీట్ లో తన పేరును పరిశీలించడం మాత్రం ఆయన బలంగా కోరే అవకాశం ఉంది. సాయంత్రం అయిన తర్వాత అచ్చెన్నాయుడు మాట్లాడుతా అన్నారు కాబట్టి ఆయనతో మాట్లాడిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కూడా పీలా గోవింద్ చెప్తున్నారు. ఏదైనా అనకాపల్లి తెలుగుదేశం పార్టీలో సీటు మార్పు అనేది ఊహించింది. కొనతాల రామకృష్ణకు టికెట్ ఇవ్వడం ఎంత అన్యాయమో పీలా గోవింద్ సత్యనారాయణ పేరు మార్పు కూడా అంతే అన్యాయమైంది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. శశి.